లో చేరి స్తుతించే ధన్యత భాగ్యం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. మరి అమ్మాయి వసంతోళ్ళు ఈరోజు కూతురు పెట్టుకున్నారు. మరి వాళ్ళ జీవనాధారం మరి పొలాలు, పశువులే. ఈ విధంగా ఫ్లడ్స్ రావటం, ఉప్పెన్లు రావటం, ప్రళయాలు సంభవించటము ద్వారా నష్టమే కానీ లాభం ఉండదు. అవి జరగకోకుండా, వాటి వల్ల నష్టం కలుక్కోకుండా రాబోయే దినాలన్నీ కూడా మేలుకరంగా జరగాలని, వారికి ఏ లోటు లేకుండా ఉండాలని మనం ఈరోజు ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఇద్దరు బిడ్డలు హైదరాబాద్లో ఉన్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి జాబులో మరి ప్రమోషన్ రావటానికి, శాలరీలు పెరగటానికి కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అమ్మాయి అడిగింది కాబట్టి వాటి గురించి మనం ధ్యానం చేసే పోతా ఉన్నాం. కనుక అసలు ఈ ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు సృష్టి కలుగు చేసింది మన కొరకే కదా, పంచభూతాలు మన మేలు కొరకే కదా, సృష్టి యావత్తు మనకి మంచి కోసమే కదా సృష్టించబడ్డవి. మరి ఇవి ఎందుకు ఇలా మారినవి? హెచ్చరించటానికి, లెక్చరర్ గారు హెచ్చరించడానికి అంటుంది. మానవుల యొక్క క్రియలను బట్టి, అవిధేయతలను బట్టి, పాపాన్ని బట్టి, మాట వినకపోవటాన్ని బట్టి ఇలా జరుగుతున్నాయి అన్నది మీ అందరికీ తెలిసిన విషయము. వెరీ గుడ్. సృష్టి యావత్తు సృష్టికర్తకు లోబడుతుంది. ఎందుకని? ఆయనే సృష్టికర్త కాబట్టి మన కన్నా బిడ్డలు మనకు లోబడినట్టు. ఆయన సృజించినటువంటి యావత్తు కూడా ఆయనకి లోబడుతుంది. ఆయన సృష్టిని కలుగ చేసి వాటికి కట్టడలు నియమించాడు. ఏమ్మా, ఇంకా విధులను కూడా ఏర్పరిచాడు. రెండు విధాలుగా అవి పనిచేస్తూ ఉంటాయి. సృష్టి మనకి మేలు చేస్తుంది, అవసరాన్ని బట్టి కీడు చేస్తుంది అన్న విషయాలు మనం ఈరోజు వాక్యంలో నేర్చుకోబోతా ఉన్నాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం. మంచుతో పడమని చెప్పాలన్నా దేవుడే ఆజ్ఞాపించాలి. మంచు భూమి మీద పడాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప మంచు పడదు. వర్షానికి దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప వర్షము రాదు. తుఫానులైనా, మహా తుఫానులైనా దేవుని ఆజ్ఞాపిస్తేనే కలుగుతాయి. అవునమ్మా. ఇవి మనుషులందరికీ అర్థమవుతా ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 12వ వచనం కూడా చదువుదాం. ఈ సృష్టి అంతా కూడా, సృష్టిలో ఉన్నవన్నీ కూడా సృష్టికర్త అయిన దేవుని చేత నడిపించబడుతున్నాయి. భూమిని దేవుడు నరులకు నివాసయోగ్యంగా మార్చాడు. మనకి గ్రహాలు ఉన్నాయి కదా. ఎన్ని గ్రహాలు? నవగ్రహాలు అంటారు. నవ అంటే 9, నవగ్రహాలు అంటారు కదా. కానీ ఏది కూడా మానవ నివాస యోగ్యము కాదు. భూమి ఒక్కటే. అది శాస్త్రవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ కనుక్కోనక ముందు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. మానవునికి నివాసముగా భూమి నిర్మించబడింది. భూమి గోళాకారముగా ఉంది కూడా అని బైబిలే చెబుతా ఉంది. అవును, భూగోళం అన్నాడు కదా. దీని మీద మెరుపుల్ని పుట్టిస్తాడు, మేఘాలు సంచరింప చేస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే, ఏది ఆజ్ఞాపిస్తే అవి చేస్తాయి. సూర్యుడు, చంద్రుడైనా, పంచభూతాలైనా, ఏదైనా సరే సృష్టి యావత్తు కూడా ఒక మానవుడు తప్ప
ఆ, ఆ, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ కూడా జరిగిస్తాయి. అయితే దేవుడు ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడు, ఎలా ఆజ్ఞాపిస్తాడు, ఎన్ని విధాలు అన్న విషయానికి ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. అంటే శిక్షించటానికే గాని ఆ, కృప చూపటానికే గాని వాటిని ఉపయోగిస్తాడు దేవుడు. ఈ సృష్టిలో ఉన్న వాటిని దేవుడు మానవులకు కృప చూపటానికి లేకపోతే శిక్షించటానికి రెండు విధాలుగా ఆజ్ఞలు జారీ చేయబడతాయి. కృప చూపమంటే కృప చూపుతాయి. మంచిగా అవి పండులాగున వర్షం కురిపించిన మేఘాలంటే మేఘాలు వచ్చి వాటికి కావలసినంత కురిసిపోతాయి. శిక్షించాలంటే తుఫాన్లాగా కదా, అది అది నష్టపడేలాగా. అందుకని మనం మొదటి నుంచి కూడా పొలములున్న వాళ్ళు, పశువులున్న వాళ్ళు కదా, ప్రార్థన చాలా అవసరం. దేనికైనా, వాళ్ళనే కాదు కానీ ఎవరికైనా ప్రార్థన చేసుకోవాలి. సృష్టిలో ఇలాంటి విపత్తులు కలుగుకోకుండా, దేవుని కోపానికి గురి కాకుండా చేసుకోవలసిన పని మందే. ఇంకెవరు చేస్తారు? మనమే చేసుకోవాలి కదా. తుఫాను వచ్చినాక ఇది వద్దు పంపించేద్దామని మనం అటు తరుగుతున్నాం ఇటు తరుగుతున్నాం, కానీ రాకముందే మనం ప్రయత్నం చేస్తే, పెద్దలు చెబుతారు కదా సామెతలు, చేతులు కాలిన తర్వాత ఎయ్యి పట్టుకుండా సుఖమే ఉంది, మేటలు వేసిన తర్వాత కొట్టుకుపోయిన తర్వాత ఏమ్మా ముందుగా ప్రార్థన చేస్తే మంచిది. నేను సంవత్సరం ప్రారంభంలోనే చెప్పా, మనకి ఫ్లడ్ వస్తుంది కదా. ఆదివారం ప్రత్యేకంగా చెప్పే మా కృష్ణవేణం గారి గురించి, మోహన్ రావు గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, ప్రాబ్లం వారికి ఉందని. వాళ్ళకి వచ్చింది ఖచ్చితంగా. అయ్యా అబ్బాయి చెప్పాడు కూడా అంటుంది అప్పుడు. నిన్న సరే, ఏబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 38వ అధ్యాయం 33వ వచనం. ఆకాశ మండలాలు ఉన్నాయి, వాటికి కట్టడలు ఉన్నాయి కదా. కట్టడి లేకుండా లేదు. దేవుడు క్రమమైన వాడు, క్రమం లేనివాడు కాదు. కాబట్టి ప్రతిదానికి కట్టడి ఉంది. ఇష్టానుసారంగా చేసే విధానం దేనికి లేదు. దేవుని ఆజ్ఞ సెలవు లేకుండా ఏది చేయటానికి లేదు. మీరు మీ భాషలో చెప్పాలంటే అంత సీన్ లేదు వాటికి. చదువమ్మ. దానికంటే దేనికి? ఆకాశ మండలానికి భూమి మీద ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది. ఆకాశ మండలం ఎక్కడుంది? దానికి భూమి మీద అధికారం ఉందంట, ప్రభుత్వం ఉంది. ఆకాశ మండలం భూమి మీద పెత్తనం చెలాయిస్తుంది. దానికి ఆ కట్టడి ఇచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు దేవుడు. ఈ విషయాలన్నీ దేవుడు ఏబుతో మాట్లాడాడు, ఏబుకు తెలియచేశాడు, ఇది తెలుసుకోమని చెప్పాడు కదా. దేవుడు ఏం చేస్తాడులే, ఇది మామూలుగా భక్తిగా ఉన్నాడు, మంచిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు, మందలు పెరుగుతున్నాయి, ఒంటెలు పెరుగుతున్నాయి, గాడిదలు పెరుగుతున్నాయి, ఎడ్లు పెరుగుతున్నాయి, సంపదలు పెరుగుతున్నాయి, పిల్లలు పెరుగుతూ ఉన్నారు, బ్రహ్మాండం అనుకున్నాడు. దే ప్రార్థన జీవితం అనుకున్నాడు. కానీ దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తాన్ని జరిగించగలడు. ఆయన ఉద్దేశించిన దాన్ని ఎవరు కూడా నిరర్ధకము చేయలేరు, నిష్ఫలం కాదు అన్న సత్యము ఏబు తెలుసుకోలేకపోయాడు. ఇవన్నీ జరిగితే కానీ తెలియల, దేవుని శక్తి తెలియల. దేవుడు చేబుతో మాట్లాడుతూ ఉంటే
ఆ, అందరం బాధలో ఉన్నప్పుడు ఓదార్చుతో మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుడు ఏబుతో ఓదార్చడం మాట్లాడుతల్లా. ఆ, మంచుకి తండ్రి ఉన్నాడా, అవి పుట్టించినప్పుడు నువ్వు ఉన్నావా? ఆ, దేవుని శక్తి గురించి, దేవుడు చేసిన విషయాల గురించి మాట్లాడాడు. ఆ, అప్పుడు కానీ అర్థం కాల ఏబుకి, నేను జ్ఞానం లేని మాటలు మాట్లాడానని. ఆ, బుద్ధికి మించి మాట్లాడానని తెలుసుకున్నాడు లాస్ట్కి కదా. ఆ, ఏబు గ్రంథం కూడా జ్ఞాన గ్రంథంలో ఒకటి. మనకి జ్ఞాన గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 జ్ఞాన గ్రంథాల్లో మొదటిదే ఏబు గ్రంథం. తర్వాత కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, ఇవి జ్ఞాన గ్రంథాలు 5. అంటే వీటిలో ఎక్కువగా జ్ఞానము దాగుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భూమి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. మనం పంటలు పండించుకుంటానికి భూమి భూమి కింద అగ్ని ఉంది. భూమి కింద అగ్ని ఉంది. ఏబు గ్రంథంలో ఉంది మాట, 5వ అధ్యాయంలో ఉంటుంది. కింద నిప్పు రవ్వలు ఉన్నాయి. ఇంకొంచెం పైన నేను చూస్తున్నా కదా. భూమి అగ్ని ఉందిరా అన్నాడురా. పరిశోధింపజాలనేది. భూమి లోపల అగ్ని ఉంది కదా, మండుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంతో లక్షల వేడితో మండుతూ ఉంటుంది. ఆ వేడి పైన ఉన్న భూమిలో నుంచి పంటలు వస్తున్నాయి, ధాన్యం వస్తుంది, వృక్ష ఫలాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం బ్రతకటానికే. భూమి లేకపోతే, భూమి మీద ఆహారము లేకపోతే మానవుడు ఏ విధంగా జీవిస్తాడు? భూమి మీద నదులు లేకపోతే, నీళ్లు లేకపోతే మానవుడు ఏ విధంగా జీవిస్తాడు? ఎలా బ్రతుకుతాడు? ఇవన్నీ దేవుడు భూమిలో సృష్టించాడు కదా. భూమి మీద ఉన్నవన్నీ కదా, భూమిలో ఎన్ని పెట్టాడు. మన పిల్లలకి స్కూల్కి పంపటానికి క్యారేజీలో పెట్టి పంపినట్టుగా భూమిని దేవుడు అన్నీ కదా, ఇనుము, రాగి, బంగారము, వెండి, ఇత్తడి, గ్యాసు, పెట్రోలు అన్నీ ఇప్పుడు కలుగు చేసినవి కాదు కదా. భూమి కలుగు చేసినప్పుడే మా ఏ టైములో ఆ టైం. అందుకనే ప్రసంగి అంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉన్నప్పుడు దేవుడు నియమించాడు అని చెప్తాడు. అందుకే జ్ఞాన గ్రంథం అన్నాం దాన్ని కదా. అన్ని దేవుడు చక్కగా చేశాడనమాట. దాని మీద చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాం, నిలుస్తూ ఉన్నాం, హాయిగా బతుకుతున్నాం. ఒక గమ్మత్తైన విషయం తెలుసా? భూమి ఎంతో వేగముతో తిరుగుతుంది. ఇప్పుడు తిరిగే భూమి మీద నువ్వు ఉన్నావు. మాకెప్పుడు కనపడలేదు ఎక్కడ. భూమి తిరిగే విధానం నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు పరిగెత్తాలి. భూమి పెరుగుతున్నట్టుగా నువ్వు పరిగెత్తగలిగితే నీకు భూమి తిరుగుతుంది అన్నది కనపడుతుంది. రైల్లో కూర్చో, రైలు పరిగెడతా ఉంటుంది, అప్పుడు చూడు నీకు కనపడుతుంది భూమి తిరుగుతున్నట్టుగా. ఊరికి ఏంది నా కళ్ళు తిరిగినాయారా? కాదు, భూమి తిరుగుతుంది కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. అవి తిరగబట్టే మనకి రోజులు, వారాలు, సంవత్సరాలు, ఋతువులు అన్నీ ఏర్పడుతున్నాయి. కాలాలు, సమయాలు ఏర్పడుతున్నాయి కదా. భూమి తిరుగుతుంది, తిరిగే భూమిలో ఉన్నాం. నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు అంటే తప్పేమీ లేదు, అతిశయం ఏమీ లేదు కదా. నిజంగా ఆయన ఆశ్చర్యకరుడే. ఆయన క్రియలన్నీ ఆశ్చర్యమైనవి, అద్భుతాలే, నిజంగా ఊహించలేవి. అలాంటి భూమి, బ్రతికించే భూమి, పోషించే భూమి, అది భూకంపము ద్వారా
అనేకుల్ని మింగేస్తుంది కదా. రక్షించిన భూమే ఇప్పుడు శిక్షిస్తుంది కదా. నిజంగా భూకంపాలు, గాలి లేకపోతే కదా, నీళ్ళు లేకపోతే ఇబ్బంది, ఆహారం లేకపోతే ఇంకా ఇబ్బంది కదా. ఆహారం కన్నా నీళ్ళు లేకపోతే ఇంకా ఇబ్బంది, నీళ్ళ కన్నా గాలి లేకపోతే ఇంకా ఇబ్బంది కదా. మన కరోనా వచ్చినప్పుడు గాలిని కొనుక్కున్నారు, ఆక్సిజన్ కొనుక్కున్నారు, లక్షలు పెట్టి ఉచితంగా పీల్చేస్తున్నాం హాయిగా. దేవుడిచ్చిన గాలిని మనం బ్రతికిస్తుంది గాలి, ఏమ్మా ప్రాణాలు నిలబెడుతుంది గాలి, బురదని మడ్డుని ఆరజేస్తుంది గాలి. కాబట్టి వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎట్ట ఇంకిపోతున్నాయి, బురద ఎలా ఆరుతుంది, గాలి ద్వారాగే. తుఫాను వచ్చినప్పుడు చూడు, వర్షం కురిసిన తర్వాత సాయంత్రం గాలి ఇస్తుంది. అది ఎందుకంటే చెట్లు ఎరగటానికి కాదు, బురద ఆరిపోవటానికి. ఇలా ప్రాణం పోసే గాలే పెనుగాలై ప్రాణం తీస్తుంది కదా. అది కృప, ఇది శిక్ష. ఆ మాటే దేవుడు చెప్పాడు చెబుతా. అవును, వర్షము ఏమ్మా ప్రపంచాన్ని సస్యశ్యామలం చేస్తుంది కదా. వర్షం లేకపోతే భూమి మొలవదు, మొక్క మొలవదు, తినటానికి ఏమి ఉండదు కదా. పాపం నోటి దాకా వచ్చిన కూడు కొట్టుకుపోయినట్టు అయ్యింది కదా. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ వర్షము జల ప్రళయమై ప్రాణాలు తీస్తూ ఉంది, బలిగొంటా ఉంది. విజయవాడలో నీళ్ళు కొట్టుకెళ్ళే కాడ శవాలు లెగుస్తున్నాయి అంట. ఎన్ని శవాలు ఉన్నాయో నీళ్ళల్లో, చెప్పట్లు. అవును, కానీ చాలా భయంకరం. ప్రాణం పోసినటువంటి పరిస్థితి, ప్రాణం తీసిన పరిస్థితులు రెండు చూస్తున్నాం మనం. పాట కదా, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఉగ్రతను చూస్తున్నారు. ఏమ్మా అగ్ని కదా, అగ్ని లేకపోతే వండుకోవటం, పచ్చి తినలేంగా. అగ్ని ద్వారా వండుకొని ఆహారం తింటున్నాం. ఆ అగ్ని ఇప్పుడు కనకన కాల్చేస్తా ఉంది, పైనుంచి వేస్తుంటే. ఒక ఆవుకు వచ్చిందంట, ఆమె చెబుతుంది, ఏంది పాసిపోయి సద్వాసన వస్తుందంట పులిహోర. 13 మంది ఉన్నారంట గదిలో, ఒక ప్యాకెట్ ఇచ్చారంట. ఎట్ట తింటాం మేము అంటది ఆ అమ్మాయి. కుదరు, కానీ అందరూ లక్షలు లక్షలు ఇచ్చారు, కోట్లు ఇచ్చారు. సినిమా యాక్టర్లు ఇచ్చారు, జగన్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాడు. అన్నీ తెలంగాణ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు. అత్తల్లం కొత్తల్లం అంటాము. మేలు చేసే బ్యాక్టీరియాస్ కదా, ఎంత కీడు చేస్తావో ఇక కదా. జబ్బులు, ఈ మా డైనేరియాలు, కలరా వ్యాధులు ప్రబలుతాయి కదా. ఎంత భయంకరం అండి.
ఏమిటి అసలు ఇది కలగటానికి కారణం ఏంటంటారు అసలు? ఆ? ప్రకృతి విలయానికి, విపత్తులకు, ప్రళయానికి ఏమిటి కారణం? బైబిల్ ఏం చెప్తుంది? ఏమ్మా, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాను, అన్ని చెప్పను కానీ టైం చాలదు మనకి. 5వ అధ్యాయం 25వ వచనం. ఏటి క్రమాన్ని? ఆ సృష్టి క్రమం తప్పిపోయింది కదా. ఎప్పుడు ఇటువరకు అయితే పెద్దోళ్ళు చెప్తారు, ఈ టయానికి తొలకరి వచ్చేది వాళ్ళు చెప్పినట్టుగా. క్యాలెండర్ లేవు అప్పుడు. చెప్పేవాళ్ళు, పొద్దు చూసి టయాన్ని చెప్పేవాళ్ళు. నెల వచ్చిందంటే ఎండాకాలం వచ్చేసినట్టే, ఇక వానలు రావురా అని. ఇప్పుడు కాలాలకి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లు, ఎప్పుడు ఎండలు, వర్షాకాలంలో ఎండలు మాడిపోతున్నాయి, ఏ కాలమో తెలియని పరిస్థితులు అన్నీ మారిపోయినాయి, క్రమం తప్పినాయి. ఈ క్రమం తప్పటానికి మానవుడు క్రమం తప్పాడు ముందు. అవి క్రమం తప్పడానికి కారణం మనం క్రమం తప్పాం. మనం క్రమంగా ఉంటే అవి అన్నీ కూడా దేవుడు క్రమంగానే ఉంచేవాడు కదా. సృష్టిలో మొట్టమొదటి నరులు అవ్వ ఆదాములు. వారు దేవుని దగ్గర ఉన్నప్పుడు, విధేయులుగా ఉన్నప్పుడు వారి కష్టం అంటే తెలియదు. వారి కష్టపడకుండానే పంట పండేది, చెట్లు పూసేవి, కాయలు కాసేవి, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. దేవునితో సహవాసం, సమృద్ధి, హాయిగా బ్రతికారు. దేవుడు సల్లపూటాలు వచ్చేవాడు, కాంచేపు కబుర్లు చెప్పేవాడు, చక్కగా వెళ్ళిపోయేవాడు. ఎంత హాయిగా ఉండేదో. ఎప్పుడైతే మానవుడు అవిధేయుడైపోయాడో వెంటనే మరణం వచ్చేసింది. సాతానికి మానవునికి వైరం కలిగింది. అక్కడే స్టార్ట్. శ్రీ సంతానానికి నీ సంతానానికి వైరం అన్నది అక్కడి నుంచే స్టార్ట్. అప్పటి నుంచే మనకి సాతానికి విరోధం ఏర్పడింది కదా. స్త్రీకి ప్రసవ వేదన, గర్భవేదన హెచ్చించబడింది. చెమటే తెలియని ఆదాము చెమటోర్చాల్సి వచ్చింది. చెమటంటూ కూడా తెలియదు వాళ్ళకి. మొదట్లో ప్రయాసపడి తినాల్సి వచ్చింది, ఎందుకంటే భూమి సారం కోల్పోయింది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపించింది. అంతకుముందు ఇది లేవు, ముళ్ళు లేవు. చూసావా, మానవులు చేసిన అవిధేయత ఎంతటి వినాశనాన్ని తీసుకొచ్చిందో. ఈ వినాశనానికి కారణం అదే. ఎక్కడ ఉన్నా కొండలు ఆడ ఉన్నెత్తున్నారా? ఎక్కడ పెరిగిన చెట్లు అక్కడ పెరగనెత్తున్నారా? దేవుడు నీళ్ళ మీద భూమిని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు బ్యాలెన్స్ కోసం ఏర్పాటు చేయబడ్డేవి అవి. 19వ కీర్తన అనుకుంటుంది, మొదటి వచనంలోనే ఉండాలి. కాదు, మొదట్లోరా భూమిని ఎక్కడ పునాది వేసాడో ఉంటుంది. మొదటి వచనం చదువు, అదేనా? సముద్రం మీద దాన్ని పునాది వేసాడు దేవుడు. ఇప్పుడు మన బాల్ అనుకుందాం, గుండ్రం గుండ బాల్ ఇక్కడ పెట్టాం, అదేమైంది అటు ఇటు బెసుకుతూ ఉంటుంది. అందుకని వాటికి అక్కడ దేవుడు వాటికి ఏర్పాటు చేశాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే యెషయా గ్రంథంలోకి వెళ్దాం, 40వ అధ్యాయంలోకి వెళ్దాం. దేవుడు సృష్టి చేసేటప్పుడు సముద్రాలు చేయాలనుకున్నాడు. ఎవరు అనుకుంది? దేవుడు అనుకొని నీళ్లను కలుగు చేసి ఆ నీళ్లను తన దోషిట్లో పోసుకున్నాడు.
దోసిట్లో పోసుకొని దాన్ని కింద పోసాడు, అయ్యే సముద్రాలు. ఆయన ధ్యాన పెట్టాడు, ఆ ధ్యానంతే ఆకాశాలు ఉన్నాయి. అంత ధ్యానంత చేసుకున్నాడు ఆకాశాన్ని. ఆయన దగ్గర గిద్దలు ఉన్నాయి. మరి బఠానీలు పల్లీలు అమ్ముతారు చూసావా, వాళ్ళ దగ్గర గిద్దలు ఉంటాయి. పెద్ద గిద్ద ఒకటి, చిన్న గిద్ద ఒకటి. ఆ గిద్దలు అన్నట్టుగా ఆయన దగ్గర ఒక గిద్ద ఉంది. ఆ గిద్ద తీసుకొని మట్టిని గిద్దలో పోసి దాన్ని రౌండ్ చేసి, అదే భూమి. ఆ భూమిని చేసి ఆ సముద్రపు జలాల మీద పెట్టి ఇప్పుడు త్రాసు తీసుకున్నాడు. టమాటాకాయలు తూయటానికి కాదు, పర్వతాలు తూసి, కొండలు తూసి, ఎక్కడ బ్యాలెన్స్ లేదో అక్కడ బ్యాలెన్స్ చేయటానికి అలా తూసి పెట్టాడు. అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? తవ్వుతున్నారు, బాటలు కొడతా ఉన్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? బ్యాలెన్స్ తప్పి భూమి కంపిస్తుంది. అన్ని చోట్ల భూకంపాలు వస్తాయి, తొందరలో వస్తాయి. ఇంకా అన్ని చోట్ల మనకు కూడా పెద్ద భూకంపం ఉంది. ఇసుకలు దోంకెళ్తున్నారు, మట్టి దవ్వుతా ఉన్నారు, చెట్లు కొట్టేస్తున్నారు. ఇదివరకు పెద్దోళ్ళు చెట్లు వేసేవాళ్ళు. ఏమయ్యా నువ్వు ఎన్నాళ్ళు బతుకుతా, అరే మనం లేకపోతేనే మన తర్వాత పిల్లలు తింటారు అనుకునే స్వార్థం లేని జీవితాలు జీవించారు. సరే వాళ్ళ కోసం మనం చూస్తామేంది, ఇప్పుడు మనకు అవసరం ముందు కానీ అన్నారు. ఇప్పుడు ఏది చేసినా మీరే కానీ కానీ అందుకని హైబ్రిడ్ తెప్పించారుగా. ఇంత చెట్టే కాయలు కాస్తుంది, నీడలేదు పాడలేదు. నిజంగా సృష్టి అంతా కూడా ఈ విధంగా మార్చబడింది. మానవుడు చెడిపోతాం చూసిన దేవుడు మొట్టమొదటిగా శిక్షించాడు, తీర్పు రిలీజ్ చేశాడు ప్రచండ జలప్రలయము ద్వారా. నీతిమంతుడుగా ఉన్న నోవహు కుటుంబమునే కాపాడాడు. పాపము ఘోరంగా పెరుగుతున్నటువంటి, స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ పాపం చేస్తున్న లోకం, హెచ్ఐవి అప్పుడే ప్రారంభమైంది సొదొమ గొమొర్రా పట్టణంలో. నువ్వు చూసి వచ్చావంటారు నన్ను కాదు. వాళ్ళు ఎందుకు ఎంతారంటే, లోతు ఇంటికి ఎవరు వచ్చారు? వాళ్ళు ఆయన దేవదూతలుగా ఉన్నారు, అతమావాళ్ళకి మనుషుల్లాగా ఉన్నారు, వచ్చారు. ఇప్పుడు మగవాళ్ళు వచ్చారు, వాళ్ళు మగవాళ్ళే కదా వెళ్ళినోళ్ళు, ఆడవాళ్ళ మగవాళ్ళే. ఇప్పుడు మగవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చి అంటారు వాళ్ళతో మేము పాపం చేస్తాం తీసుకురాని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? స్వలింగ సంపర్కం అన్నమాట అది. దానివల్లే కదా హెచ్ఐవి వచ్చింది. అందుకని అగ్ని గంధకాలతో కాల్చేసాడు అక్కడ. అగ్నే మరి కాల్చేసింది. ఈ ఉపద్రవాలకు కారణాలు అవే. మానవుడు చేసిన అవిధేయతలన్నీ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 9:6. సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయవాడు ఆయనే. ఎక్కడున్న సముద్రం? ఇప్పుడు అరేబియా మహాసముద్రంలో అప్నా మీద తుఫాను పడింది. ఇప్పుడు అస్నా ఏదో ఉంది, లోపల సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపు 7, 2 రోజుల్లో 3 యమమోత. మొన్న అన్నారు చూస్తే బాధుడే బాధుడు, అసలు బాధుడు ఇది. అది సరే, మనం ప్రార్థన చేస్తే ఉత్తు తుఫాన్ అయింది. ప్రార్థన చేద్దాం. ఏమ్మా, తుఫాన్లు ఆపలేదా దేవుడు? ఏమ్మా, అందుకే భయం లేదు మనకి. ఫంక్షన్లు పెట్టుకున్నా, మీరు తుఫాన్లు పెట్టుకున్నారు ఏందంటారు. అరే మాకు దేవుడు ఉన్నాడు లేవా. కాబట్టి నిజంగా
ఎక్కడ నీళ్లు ఎక్కడ కురిసిన హైదరాబాద్లో కురిసిన నీళ్లు ఇక్కడ కేసర బిర్జీ కాడ నీళ్ళు మళ్ళీ ఆపేసింది మున్నేరు నది ద్వారాగా. ఎక్కడ నీళ్ళు వచ్చింది అనుకున్నారు మీకు? పైనుంచే, మున్నేరు నుంచే, హైదరాబాద్ నుంచే. ఖమ్మం, వైరా, ఈ మనయిని కాదు, ఇక్కడ కురిసినవి కాదు ఇవి. ఎక్కడ కురిసిన వాటిని ఎక్కడ పారజేసాడు తెలుసా? ఎవరిని శిక్షించాలనుకుంటే అక్కడికి వస్తాయి కదా. నేను కొన్ని ఎందుకో అని నేను చెప్పలేను, కానీ చెప్పడం బాగాదేమో, విమర్శించినట్టు అవుతుందేమో, కానీ కారణాలు ఉన్నాయి రావటానికి కూడా. సరే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొక్క ఉగ్రతకు ఏది తట్టుకుంటుందండి? పెనుగాలి బయలుదేరుతుంది. మన అమెరికాలో బయలుదేరింది హరికేన్ కదా, లేపేసింది ఏమి లేదు. ఎలా తిరిగిద్ది చూసారా? సుడి గిర్రగిర్రా తిరుగుతుంది. అది దేవుని యొక్క ఉగ్రత అనే సుడి గాలి తిరుగుతుంది, పెళ్ళం దిగుతుంది. ఎవరి మీదకు తెలుసా? దుష్టుల మీదకి. దేవుడు అనుకున్న జరిగేదాకా శాంతించే పని ఉండదు కదా. మన వాళ్ళే శాంతించమ్మా శాంతించమ్మా. మీరేమనుకోకపోతే ఒక ప్రశ్న, నదులన్నిటికీ ఆడవాళ్ళ పేర్లే ఉండయి ఏంటి? భలే వాళ్ళరా వీళ్ళు. గంగమ్మావే, కృష్ణమ్మావే, యమున, సరస్వతి, గోదావరి, అమ్మో అన్ని మీరే. ఆలోపు ఎన్ని చేస్తున్నారు? కలిసేలోపు ఒకరు చూపిస్తున్నారు కమ్మా మీరు. కలిసేటప్పటికి అసలు అది ప్రతాపం చూపించొస్తారు కదా. ఇక అప్పుడు శాంతి ఇస్తారు. అందుకేక వీళ్ళేమో ఇది తెలియక ఇప్పుడు శాంతించు అంటున్నారు. ఈ అక్కడ పోయి కలిసిన దాకా శాంతించే పని లేదు. ఈ సంగతి తెలియట్లా. అదే శాంతించమ్మంటే ఆడ శాంతించిద్ది. అది అది మొన్న ఆయన అన్నాడు, అయ్యగారు దోమలకు మీటింగ్ వేయాలని. ఏం మీటింగ్ రా అన్నా. లేదా అయ్యగారు మనల్ని రోజు కుట్టి చంపేది ఎవరో ఆడదోవలేను, మగదోవలని చెట్టు మీద ఉంటాయి, వాటి మీటింగ్ పెట్టి అమ్మా కుడితే మీ ఆడవాళ్ళందరూ కుట్టుకోండి, మాకు సంబంధం లేదు, మా దోళ్ళకి రావద్దు అని అన్నాం అయ్యగారు అంటున్నాడు. అప్పుడు దోమలు డే అని పెట్టాలి. ఇక మనకు పద్దానికి డే కదా. సరే 38వ అధ్యాయం యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 2వ వచనం. గోగు మాగోగు యుద్ధం ఉంది. అదే 3వ ప్రపంచ యుద్ధం దానికి జరుగుతుంది. రోషు అంటే తెలుసా? రష్యా. ఇప్పుడు రష్యాకి జరుగుతుందా ఇప్పుడు? ఏమ్మా 6వ వచనం చదువు. ఆమోసు 1:6రా. చదివేశాంగా. గాజా గురించి అంటే ఇప్పుడు రష్యా వచ్చింది కాబట్టి నేను చెబుతున్నా. ఒకసారికి 2 సార్లు 3 సార్లకి పెద్ద పట్టించుకోడు దేవుడు, అవకాశం ఇస్తాడు. అన్నిసార్లు అయిపోయినా కూడా ఇక శిక్షించక మానడు. ఇప్పుడు గాజా బోర్లబడింది. ఇప్పుడు గాజాలో ప్రజలు లేకుండా చేస్తూ ఉన్నారు ఉక్రెయిన్ వారు. ఉక్రెయిన్లో ఉండేవారు అనుకున్న యూదుడు ఆయన, జెలెన్స్కీ ఆయన యూదుడు. మంటలు మండిస్తున్నాడు రష్యాని, పుతిన్కి చెమటలు పడుతున్నాయి. అది ఎంత భూభాగం అమ్మా. గాజా ఒకప్పుడు ఫిలిస్తీన్ది, ఫిలిస్తీన్ పట్టణం. చెప్పాడు కదా. 2:6 చూడు. ఇస్రాయేల్కి కూడా ఉంది.
ఇస్రాయేల్ కూడా శిక్ష వచ్చింది. ఇప్పుడు ఇరాక్ వాళ్ళు అందరూ కలిసి బొమ్మలు వేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. ఈ బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ, ఈ ప్రత్యేకమేం కాదు. బాంబులు పడుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయేల్ మీద కూడా, బాంబులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాక్ వెళ్ళే ఒకరు నిలబడతారు, ఇజ్రాయెల్కి వెళ్ళి ఒకరు నిలబడతారు. అగ్రరాజ్యాలు అనుకున్నాయి. అమెరికా ఒకళ్ళు సపోర్ట్ చేస్తుంది, రష్యా ఒకళ్ళ సపోర్ట్ చేస్తుంది. మొత్తం కూడతారు. మాగోగ యుద్ధమే, మూడో ప్రపంచ యుద్ధమే. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు కదా. 1969 సంవత్సరం అనుకుంటా ఈ ప్రాంతానికి ఇలా ఫ్లడ్ వచ్చింది. 69 మరలా ఇన్నాళ్ళకి మరలా ఇలా వచ్చింది, అలా పలకరించి వెళ్ళింది. ఒకరోజు చూపించింది అనమాట. మర్చిపోయారా నన్ను? పాడుతున్నారుగా, ఎన్నాళ్ళు గుర్తొచ్చానమ్మ వాన అని. అది గుర్తు తెచ్చుకోండి. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. సృష్టి నాశనానికి లోనైంది, దాస్యంలో ఉంది కదా. నిరీక్షణతో ఎదురు చూస్తుంది, ఎప్పుడు అంతమైద్దా, ఎప్పుడు అంతమైద్దా అని. 22వ వచనం అంటాడు, మూలుగుతుందంట సృష్టి యావత్తు దేవుని బిడ్డల కోసం. పాపం పండిపోయింది అంటారు కదా, ఈ భూమి మీద, ఈ పాపాతుడు భూమి మీద ఉండడం తగదాన్ని అన్నట్టుగా. కాబట్టి దేవుని రాకడ సమీపమైంది, యుగాంతానికి వచ్చేస్తా ఉన్నాం. తీర్పులు బయలుదేరుతూ ఉన్నాయి. ఇకనైనా సరే రక్షణ లేకపోతే రక్షణ తీసుకోవటం అవసరం. ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడ్డ వాళ్ళకేం పర్లేదు, ఇక్కడ కన్ను మూస్తే ఆడ కన్ను తెరుస్తారు. కానీ రక్షించబడిన వాళ్ళ సంగతి ఏంటి కదా. ఈ పరిస్థితులనైనా బట్టి అయినా సరే, దేవుని యొక్క ఉగ్రత చూసైనా సరే, కొంతమందిని ప్రేమ అలుసుగా ఉంటుంది, ప్రేమ సులకనగా ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో ఉగ్రత చూస్తున్నారుగా, దేవుడు తలుసుకుంటే ఎలా ఉంటుందో, దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూశారు కదా. మారండిరా, రక్షణ తీసుకోండి అమ్మా, మీ బిడ్డలకు ఇప్పించండి. అది ఇంకెక్కడన్నా వాళ్ళు డబ్బులు తీసుకుంటారేమో కానీ ఉచితంగానే ఇస్తాను నేను. నాకేం డబ్బులు అవసరం లేదు, ఏం ఖర్చు లేదు, రూపాయి ఖర్చు అవసరం లేదు. ఇంక కావాలంటే మేమే పెట్టుకొని నీళ్ళు తెప్పించి, ట్యాంకర్లు తెప్పించి దాంట్లో పోపించి ఇప్పిస్తా డబ్బులో. ఉచితం, రక్షణ ఉచితం. ఇది మార్పిడి కాదు, ఇది మత మార్పిడి కానే కాదు. ఇది క్రీస్తు మార్గమే, పరలోక మార్గము. మానవుడు ఈ లోకాన్ని విడిచిపెడితే ఏడకెళ్ళాలని తెలియచెప్పే మార్గం. వెళ్ళే స్థలాలు 2 ఉన్నాయి. కాబట్టి దేవుని నమ్మితే దేవుని రాజ్యానికి వెళ్తావు, దేవుని నమ్మకపోతే సాతాను రాజ్యానికి వెళ్తావు. అవును, యేసు ప్రభువారు కూడా చెప్పారు ఈ మాట. మీరు ఏం తీసుకెళ్ళదు, మీరు జోళ్ళు బోళ్ళు పట్టుకెళ్ళొద్దు, వాళ్ళు పెడితే తినండి, ఉచితంగా పొందుకున్నారు మీరు దీవెనలన్నీ. అది కాబట్టి భూ సంబంధమైన గాథల గురించి అని వద్దని నేను అన్నాను. కానీ ఎందుకంటే జీవనోపాధి కావాలి, అవి అవసరమే. కానీ భూ సంబంధమైన వాటికన్నా ప్రాముఖ్యమైన ఉన్నవి. భూమి అశాశ్వతమైంది. ఎవరన్నా అనుకున్నారో? ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు
ఆ, అది ఒక ఆయన అంటాడు, నీకు గర్వం వస్తే ఒకసారి ఆ శ్మశానంకి వెళ్ళి చూడు, నీకన్నా రుస్తువులు అన్న వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు, రేపు నీ గతి కూడా అదేరా అన్నాడు అంట. ఆ? ఆ. తలుపేసాడు దేవుడు, అందుకనే సీలు కూడా వేసాడు, డోర్లు వేసి. ఎందుకంటే 120 సంవత్సరాలు దేవుడు కనికరించి అవకాశం ఇచ్చాడు, బోధించాడు. గేలి చేశారు, నవ్వారు. అంటే వర్షం అంటే వాళ్ళకి తెలియదు. ఆవిరి భూమిలోంచి లేచి మొక్కలు మొలిసినాయి కదా, మొదట్లో వర్షం లేదు కదా. అందుకే అంత క్రితం చూడని వాటిని నమ్మాడు అంటాడు. ఎబ్రి పత్రిక రాస్తాడు పౌలు. అప్పుడు ఏం చూడలేదు అంతకు ముందు, వర్షం అంటే లేదు, వర్షం చూడలేదు కాబట్టి చూడన అది చూడండి నమ్మటమే కదా విశ్వాసం అంటే. అది నమ్మండ్రా, రక్షణ తీసుకొనిరా ఏమ్మా. దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడురా. పరసంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు బిడలు పొందుకుంటారా. అట్టి ధన్యతను అమ్మాయి వసంత కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక, శ్రీలక్ష్మి కుటుంబానికి దయచేయను గాక. నిజంగా చాలా అవసరం అమ్మ అది. నన్ను మీరేమన్నా అనుకోని కానీ ఏమ్మా, ఆత్మీయ తండ్రిగా నేను చెప్పే మాట అది ఏమ్మా. వస్తాయి, ఇప్పుడు చిన్నచున్నాయే, చిన్నవి వాటికి తోక ఉంటుంది, కొండె ఉంటుంది. అది కుడితే 6 నెలలు కదా. నేను అది పోతాను, ఇది పోతాను. ఇప్పుడు నేను పసలు పోతున్నాను కదా, తెలుగు కుడితే పసలు ముందు వేస్తాం కదా, ఇక ఏం పనికిరావు అప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ వైపు చూడండి, రక్షణ పొందండి. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది, ప్రకృతి హెచ్చరిస్తూ ఉంది. ఇదిగో శత్రువు కనబడుతున్నాడు అంటున్నారు కదా. నీకన్నా శత్రువు పసిగడుతుంది అని చెబుతున్నారు కదరా. పసిగడుతుందంట. మరి మీరేం పసిగడతలేదా? ఈ పరిస్థితులను చూసి, ఈ ప్రళయాలను చూసి గ్రహించండి. రోజులు అట్టే లేవు కదా, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కృపాకాలం ముగిగే ముందే దేవుని బిడ్డలుగా ముద్రించబడాలని కోరుకుంటూ, భూ సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన దీవెనలు వచ్చిన అందరికీ, కూటమి ఏర్పాటు చేసుకున్న వసంతాకిని, ఆయన అమ్మాయి బిడ్డలకును దేవుడు దయచేయును గాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.